అంతే కదా, దేశంలో రైతులంటే అందరికీ అలసి ఓ సంఘం ఉండదు, గట్టిగా మాట్లాడరు, ఇక మొదలేమో తెలివై పై రోగులు చేయరాదు. ఎంత కష్టపడి వండించినా నష్టం వచ్చినా మళ్ళా మట్టినే నమ్ముకుంటారు. బోకరిగాళ్ళ దందాలు, నకిలీగాళ్ళ నాటకాలు, సావుకారుల ధర్మ వడ్డీలు, కాళ్ళు బెబ్బలెక్కంగా పాదయాత్రలు చేసినా, ఢిల్లీలో దీక్షలు పట్టినా, ఆఖరికి ఆవుసు తీసుకున్నా పట్టించుకునేటోళ్ళే ఉండరు. కానీ ఇప్పుడు రైతును రాజును చేస్తాం, వ్యవసాయాన్ని పండగ చేస్తాం అని ఎట్లా పోటీలు పడుతురో చూడుర్రి. ఏడాదికోపారు ఎలక్షన్లు ఉంటే ఎంత బాగుండు. ఎన్నికల వ్యవసాయం చేస్తున్నాయి పార్టీలన్నీ, హామీలు గుప్పాలే, ఓట్ల పంట తీయాలి. 5 ఎకరాల్లోపు భూమున్నోళ్లకు ఏడాదికి 6,000 రైతు అకౌంట్లు వేస్తామని సెంటర్ సర్కార్ ప్రకటించింది కదా. గదేముంది, రోజుకు 17 రూపాయలే పడతాయి. మమ్మల్ని గెలిపిస్తే బ్యాంకు లోన్లు మొత్తం మాఫీ చేస్తాం అంటున్నాడు రాహుల్ సారు. 17 रुपए दिन के दिए नरेंद्र मोदी जी की सरकार देती है और धड़ाधड़ 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 पूरी बीजेपी पार्लियामेंट हाउस में ताली बजाती है। मैं झूठ नहीं बोलता हूँ, कांग्रेस पार्टी की सरकार आएगी, 10 दिन के अंदर कर्जा माफ हो जाएगा। రాష్ట్రం ఈ రాష్ట్రం అని చూడకుండా అన్ని రాష్ట్రాలలో రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు అంటుంటే వాళ్ళకంత సీన్ లేదు. వెళ్తున్న రాష్ట్రాలలో ఎందుకో పూరగా మాఫీ చేయలేదు అని ప్రశ్నిస్తున్నాడు మోడీ సారు. उसकी 2.5 लाख रुपए की माफी का वायदा किया था और माफी हुई 13 रुपये की. ఈ రెండు జాతీయ పార్టీలే కాదుల్లో ఆంధ్రాల పెట్టుబడి సాయం అందిస్తందుకు రైతు రక్ష పథకం పెట్టబోతుండు సీఎం చంద్రన్న. బెంగాల్ మమతక్క నెల కిందనే పెట్టింది రైతులకు పైసలు ఇచ్చే పథకం. ఒడిశాలో సీఎం నవీన్ సార్ కూడా ఇదే ఆలోచన చేస్తున్నట. కడమ రాష్ట్రాలలో కూడా చర్చలు నడుస్తున్నాయి ఇప్పుడు. ఏ మాటకా మాట చెప్పుకోవాలి, అంతా కేసీఆర్ సార్ పనితనమే. మన తాన రైతు బంధు పథకం పెట్టినాక అందరికి రైతులు యాదకొస్తున్నారు.